ఈరోజు పరమ పవిత్రమైన రోజు. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా పరమ పవిత్రుడైన పరమశివుణ్ణి జపం చేసుకోండి. నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ధామంలో సర్వ ఆత్మలకి తండ్రి, సృష్టికి కర్త, దయా సాగరుడు, పరమ పవిత్రుడు, పాపము లేని ఏకైక తండ్రి భగవంతుడు ఆ శివపరమాత్మ నుండి పాపం భగవంతుడి దగ్గర అస్సలు ఉండదు. ప్రపంచంలో అందరి దగ్గర ఎంతో కొంత పర్సెంటేజ్లో పాపం ఉంటుంది. పాపం లేని పరమాత్ముని జ్ఞాపకం చేసుకోవటం వలన పాపమున్న ఆత్మలో పాపం భస్మవుతుంది. అనారోగ్యం ఔషధం వల్ల ఎలా అయితే తొలగిపోతుందో అలాగే పాపం తొలగిపోతుంది. కాబట్టి అనుభవం చేసుకోండి, బాగా అనుభవం చేసుకోండి. ఆ దివ్యశక్తి మన ఆత్మలో నిండుతున్నట్లు తిరిగి అది మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ప్రసాదిస్తున్నట్లు, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు, భగవంతుడి ప్రత్యక్షత కోసం ఆ శక్తి ఇన్ని రకాలుగా మనల్ని మలుసుకుంటున్నట్టు అనుభవం చేసుకోండి. ఈరోజు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఏ విధమైన రూపాంతరం చెందుతుందనేది మనం తెలుసుకోవాలి. భగవంతుడు తల్లి పాత్ర, తండ్రి పాత్ర, ఉపాధ్యాయుడు పాత్ర, సద్గురు పాత్ర, ఈ 4 పాత్రలు భూమి మీద నడుస్తాయి. 5వ పాత్ర ధర్మరాజు పాత్ర ఇక్కడ నడవదు, సూక్ష్మతనంలో నడుస్తుంది. ఈ 4 పాత్రల్లో ఆఖరి పాత్ర ఈ భూమి మీద సద్గురు పాత్ర. అది నడుస్తుంది ఇప్పుడు. బాగా గుర్తుంచుకోండి, పరమశివుడు చెప్పింది ఏంటంటే సద్గురు పాత్రలో శిక్షణ ఇచ్చి కొంత సమయం నడిపిస్తారు, మిగిలిన సమయము శిక్షించి పావనం చేసేస్తారు. సద్గురు పాత్రలో 2 విభిన్నమైనటువంటి కార్యాలు నడుస్తాయి. ఒకటి, ఇంకా శిక్షణ ఇస్తారు, ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. ఏంటి ఆ శిక్షణ? ఇప్పుడిప్పుడే మంచి కార్యం చేయి 100 రెట్లు మంచి కార్యాలు చేసే సహయోగి అయిపోతాడు ఆయన.
మన చేత చేయించే సహయోగి అయిపోతారు. ఇప్పుడిప్పుడే తప్పు చేయి 100 రెట్లు శిక్ష పడిపోయేలాగా ఆయన పరివర్తన అయిపోయారు. భగవంతుడి పాత్ర పరివర్తన అయిపోయింది. 2 విభిన్నమైనటువంటి కార్యాలు నడుస్తున్నాయి. ఇది కూడా త్వరలో పూర్తయిపోద్ది. ఇంకా ధర్మరాజు పాత్ర ఎక్కడ ఉంటుంది? వినాశనం అయిపోయిన తర్వాత ఆత్మలన్నీ భగవంతుడి వెంట గుంపుగా వెళ్ళిపోతాయి. ఎక్కడికి? పరంధామాకి. దాంట్లోనే చూపించారు మన భక్తి మార్గంలో. దసరా రోజుని ఉత్సాహం చూపించారు చూడండి. ఆ వెళ్ళిపోయేటప్పుడు ముఖ్యమేంటి నిజంగా కూడా ఈ జ్ఞానంలో ఉన్నామని ప్రతి ఒక్కరిని ఆపుతారు. శరీరం ఉంటుంది అక్కడ? లేదు, ఆత్మ ఉంటుంది. ఆత్మను తీసుకెళ్తాడు పరంధామకి. శరీరాలతో తీసుకెళ్తాడు కదా భగవంతుడు. శరీరాలు ఇక్కడ శవాల కింద మారిపోయి గుట్ల కింద అక్కడక్కడ అలా పడిపోతాయి మహావినాశనంలో. శక్తిపీఠాల ద్వారా ప్రత్యక్ష జరిగిన తర్వాత జరుగుతుంది ఇది. అక్కడ భగవంతుడు ఏం చెప్పారంటే, 1 సెకండు ఈ జ్ఞానం తెలిసిన 33 కోట్ల ఆత్మలకి 1 సెకండ్ దృష్టి ఇచ్చి సంస్కారాన్ని పరివర్తన చేసి పరంధామ పంపిస్తారు. టోటల్గా పరివర్తన అవ్వదు సంస్కారం. ఇక్కడ అష్టరత్నాలకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఎంతో కొంత శిక్ష పడుతుంది. బాగా అనుభవం చేసుకోండి. ఆ 1 సెకండ్ శిక్ష అనేక జన్మల మిగిలిపోయిన పాపము భస్మవుతుంది. అప్పుడు ఆత్మ చాలా ఆత్మ వ్యక్తిగతంగా అనుభవిస్తుంది. అక్కడ అనుభవించదు. బంధువులు లేరు, ఇంకే సంబంధం లేదు. ఎందుకంటే పరంధామ పవిత్రమైన ధామం కాబట్టి ఆత్మలో ఏ విధమైన కల్మషం లేకుండా పరంధామకి వెళ్ళిపోవాలి. ఈ 800 కోట్లు జనం అనుకోండి, మొత్తం ఆత్మలు అనుకోండి, 33 కోట్లకే శిక్ష పడుతుంది. మిగిలినన్ని కూడా పరంధామకి పరమాత్మని వెళ్ళిపోతాయి. అర్థమైందా? మిగిలిన వాటికి జ్ఞానం తెలియదు కాబట్టి భగవంతుడు శిక్షించడు. మరి ఏం ఎందుకు శిక్షించున్నాడు? జ్ఞానము తెలిసి తప్పు చేశారు కాబట్టి శిక్షించున్నాడు. ఇక్కడ ఎగ్జామిన్ హాల్లో స్లిప్పులు రాయకూడదు, చూసి రాయకూడదు, ఎవరిలోని మీరు స్లిప్పులు అటువంటివి తేకూడదు అంటారు కదా. అలాగే అదే టీచరు క్లాసులో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా చెప్తాడు, పరీక్ష హాల్లో చెప్పరు కదా. కాబట్టి లాస్ట్ని భగవంతుడు ఏం చేస్తారంటే ఈ 33 కోట్ల ఆత్మలకి 1 సెకండ్ దృష్టి ఇచ్చి వాళ్ళ వికారాలను భస్మం చేసి పరంధామకి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు భస్మం చేస్తున్నారు? వికారాలతో కనుక ఆత్మ పరంధామకి వెళ్ళి మళ్ళీ సత్యత్రేతయుగంలోకి వచ్చినప్పుడు ఆ వికారము శరీరం ద్వారా బయటేసేస్తుంది. అర్థమైందా? అందుకు ఆ సత్యత్రేతయుగాల్లో టెంపరీగా వికారాలని భస్మం చేసి ఆ 2 యుగాల్లో పంపిస్తాడు ఆయన. మళ్ళీ ద్వాపరయుగం నుంచి మళ్ళీ మొలకెత్తేస్తాయి. టెంపరీగా భస్మం చేశారు ఆయన, పూర్తిగా భస్మం చేయలేదు. పూర్తిగా భస్మం చేస్తే ఆత్మ సెట్ అవ్వదు, తట్టుకోలేదు. దానికి నాకు అర్థం అవ్వలేనప్పుడు భగవంతుడు ఎలా చెప్పారంటే, షుగర్ వచ్చిందనుకోండి ఒక వ్యక్తికి,
కాలు వ్రేలు నల్లగా పడిపోయింది. అప్పుడు అక్కడికి తీసేశారనుకోండి, మనిషి బతుకుతాడు, కాలు తీయక్కర్లేదు. అక్కడ తీయకపోతే మొత్తం తినేస్తుంది అది. అదేవిధంగా భగవంతుడు ఏం చేస్తాడంటే, జ్ఞానంలో ఉన్నారు, చాలా మట్టుకు సెట్ చేసుకున్నారు, కానీ పూర్తిగా భస్మం చేసుకోలేదు. కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. జ్ఞానం అంటే తెలుసుకున్నారు, భగవంతుని అంటే తెలుసుకున్నారు, కానీ క్రోధం కానీ, అహంకారం కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ, ఇలా 11 వికారాల గురించి చెప్పాను కదా. కామము అంటే కోరిక అంటే అది కావాలి, ఇది కావాలి, ఇలా ఉండాలి. క్రోధం, లోభం, మోహం, అహంకారం ఎలాగొస్తుంది? నేనే గొప్ప, నేనే సర్వం. భగవంతుడిని పక్కన పెట్టేస్తాం అక్కడ. ఈ వికారాలన్నీ కూడా ఉంటే సత్యత్రేతయుగంలో జన్మ తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ టెంపరీగా 2 యుగాలకి సరిపడే ఈ వికారాలని భస్మం చేస్తాడు భగవంతుడు. ఒక్క సెకండ్ దృష్టిస్తారు. ఇప్పుడు చూడండి, సినిమా హాల్లో ఇదివరకు సినిమాల్లో పొగ త్రాగరాజు అని స్లైడ్లు వేసేవారు. ఆ పక్కన కూడా ఫ్లాష్ వస్తుంటుంది. సినిమా హాల్లో వరకు పొగ త్రాగరాకూడదు, బయటికి వెళ్ళి కాల్చుకో కావాలంటే, అంతే కదా. అదేవిధంగా ఈ 2 యుగాల్లో మాత్రం నువ్వు భస్మం చేసుకోకపోయినా కానీ నేను భస్మం చేసి నేను అక్కడ పంపుతాను. ఆ 2 యుగాలు ఇటువంటివి ఉండకూడదు, తర్వాత నీకు వచ్చేస్తాయి. ఎంత క్లారిటీ ఉందో చూడండి అందులో పాయింట్. సినిమా హాల్లో కాల్చడానికి వీల్లేదు, నీకు ఎంత అలవాటు ఉన్నా ఏమైపోయినా సరే. బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి కాల్చుకో. అలాగే భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ సూక్ష్మతంలో వీళ్ళందరినీ ఆపుతాడు. 33 కోట్ల ఆత్మలు ఆపుతాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఒక ఆత్మ ఒకే అయిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది. పరంధామకి తీసుకెళ్ళిపోతాడు ఆయన వెంట, పక్కన పెడతాడు, తీసుకెళ్ళిపోతాడు. ట్రైన్ చూడండి, ప్లాట్ఫారం మీద ఉన్నప్పుడు కొంచెం దిగుతాం మనం, హార్న్ అయ్యగానే ఆటోమేటిక్గా ఎక్కేస్తాం. ఎంత ఇది అసలు ఖురాన్లో ఉందా, బైబిల్లో ఉందా, భగవద్గీతలో ఉందా, ఉపనిషత్తులో ఉందా, వేదాల్లో ఉందా? అసలు ఏ శాస్త్రంలోనూ లేనటువంటి మహానుభావుడు పిల్లలకి ఫీజు తీసుకోకుండా, కొట్టకుండా, తిట్టకుండా, ప్రేమతో బుజ్జగించి మన శ్రేయస్సు కోసం ఇన్ని చెప్పాడు అంటే నిజంగా ఇన్నాళ్ళు ఉంచకూడదు. ఒక పాంప్లెట్ పుస్తకం వేసేసి వరల్డ్ అంతా కూడా అన్ని భాషల్లో పంచిపెట్టేస్తే ఈరోజు ఎలాగుండును? 86 సంవత్సరాలు అయిపోయింది. ఏముంది, ఇది సింపుల్ చెప్పాడు ఆయన. నేను ఇంకో పాయింట్ అడిగాను, మీకు తట్టుకోలేదేమో, మీకు అర్థం అవుదేమో అని చెప్పట్లేదు. అప్పుడు నేను ఏమన్నానంటే 800 కోట్ల ఆత్మలకు కూడా శివబాబా 33 కోట్ల ఆత్మలకి ఒక్క సెకండ్ దృష్టి ఇచ్చి సంస్కారాన్ని భస్మం చేసి సత్యత్రేతయుగంలోకి జన్మనిచ్చి తర్వాత వాళ్ళ పోటలు ఏం వాళ్ళు పాడమంటున్నాడు ఆయన. మరి అందరికీ ఇవ్వచ్చు కదా అని అడిగాను నేను. శివపరమాత్మని ఏమని అడిగానంటే, అలాగే 800 కోట్ల ఆత్మలకి కూడా ఒక్క సెకండ్ దృష్టి ఇచ్చి వాళ్ళ పాపాలు, వికారాలు భస్మం చేసి పునర్జన్మ ఇవ్వచ్చు కదా అంటే బాబాయ్ ఏమన్నారు చూసినండి. మీరు కూడా మాట్లాడండి భగవంతుడితో. రోజు ఒక్క అరగంట సైలెంట్లోకి వెళ్ళిపోండి. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. ఇది రాత్రి పగలు అలా తిరుగుతూనే ఉంటుంది ఇది. అప్పుడు మీకు ఎన్నో విషయాలు బయటపడిపోతాయి. అప్పుడు ఏమన్నారు కృష్ణ ఆయన, వీళ్ళు ఒక అడుగు ధైర్యంతో ముందుకేసారు కాబట్టి నా బిడ్డలు అయిపోయారు కాబట్టి వీళ్ళు నేను ఇచ్చే శక్తిని తట్టుకుంటారు. వాళ్ళు అస్సలు నన్ను గుర్తించలేదు, ఏమీ చేయలేదు, నేను దృష్టి కనుక ఇస్తే ఆత్మ భస్మం అయిపోద్దని చెప్పాడు ఆయన.
చాలా కీన్ పాయింట్ ఇక్కడ. చాలామంది విన్నారు, కానీ కొత్త వాళ్ళు కూడా వింటున్నారనే ఉద్దేశంతో చెప్పిస్తున్నారు బాబు. ఇప్పుడు 800 కోట్ల ఆత్మలకి కూడా దృష్టి ఇచ్చి సత్యత్రేతయుగంలో పంపించు కదా ఆయన. పరంధాములు పెట్టి కూర్చోటం ఎందుకు? చాలా మంచి పాయింట్ ఇది. కానీ అప్పుడు ఆయన ఏమని చెప్పారంటే, ఈ ఆత్మలో బాబా బాబా అంటున్నాయి, ఎంతో కొంత శక్తిని సంపాదించుకుంటున్నాయి, మళ్ళీ శక్తిహీనం అయిపోతున్నాయి. అంటే అక్కడ వైటల్ ఫోర్స్, రెసిస్టెన్సీ పవర్ మాత్రం ఉందన్నమాట. అట్లకి భగవంతుడు దృష్టి ఇచ్చి పావనం చేసేటప్పుడు, ఆ భస్వం చేసేటప్పుడు తట్టుకునే శక్తి అట్లకి ఉంది. వీళ్ళకి లేదు. వీళ్ళు ఒకసారి కూడా శివబాబా అనలేదు కదా. లాస్ట్ని శక్తిపీఠాల ద్వారా పావనం చేస్తాడంతే. ఓకే, అప్పుడు బాబా చెప్పారు, అటువంటి శక్తి లేని ఆత్మలకి నేను దృష్టి కనుక ఇస్తే ఎంత మినిమైజ్ చేసి దృష్టి ఇచ్చినా తట్టుకోలేదు, భస్మం అయిపోద్దని చెప్పారు. దానికి ఇంకా ఎంత డీటెయిల్గా చెప్పారంటే, శరీరం అనేది ప్రమిద, ఆత్మ అనేది ఒత్తు, జ్ఞానం అనేది నూనె. నూనె అయిపోయింది అనుకోండి, ఒత్తి ఏం చేస్తుంది? నూనెని పీల్చుకుని వెలుగునెత్తది. నూనె అయిపోయినప్పుడు ఒత్తు బొగ్గుమని ఆరిపోయి బూడిదైపోద్ది. అంటే ఒత్తు వెలుగెత్తుందా, ప్రమిది వెలుగెత్తుందా, ఒత్తు పీల్చుకుని నూనె వెలుగెత్తుందా అనేది పాయింట్ ఇక్కడ. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు బాబా, చూడండి పరమాత్ముడు. ఇవాళ 2వ రోజు మీ జనరల్ పాయింట్స్ చెప్పడం, కొత్త వాళ్ళు కూడా బాగా అన్ని బాగా పావన అవ్వాలని చెప్తున్నారు. ఇంకొక 8 రోజులు చెప్పేటప్పటికి వాళ్ళకి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఒత్తు అనేది ఆత్మ, జ్ఞానం అనేది నూనె అనేది జ్ఞానం. ఏ జ్ఞానం? ఖురాన్ కాదు, బైబిల్ కాదు, ఏమీ కావు. సంగమయుగంలో 5000 సంవత్సరాలకి ప్రజాపిత బ్రహ్మ శరీరంలో, దాది శరీరంలో వచ్చి చెప్పిన జ్ఞానం నూనె. దేనికి నూనె? ఆత్మ ఆరిపోకుండా సదాకాలికంగా అవినాశిగా వెలగటానికి అది నూనె. ప్రమిద ఎందుకు? నూనె కారిపోకుండా నిలబెట్టి అలా ఉండటానికి. అది సపోర్ట్ ఫర్ నూనెకి, ఆయిల్కి సపోర్ట్ అది. కాబట్టి ఆ నూనె అయిపోయినప్పుడు పరిశీలించండి మీరు, ఒత్తే జ్ఞానమనే నూనె ఆత్మ తీసుకుని వెలుగుతుంది. అది అయిపోతే ఆరిపోద్ది. అంచేత ఈ 33 కోట్ల ఆత్మలకి జ్ఞానమనే నూనె ఉంది, అట్లకి అవి లేవు. అంచేత భగవంతుడు పవర్ ఇచ్చాడు అనుకోండి, ఆరిపోతాయి. అంచేత వాళ్ళని ఆరిపోయటం మంచిదా? లేదు, పరంధామంలో పెట్టేసి ద్వాపరయుగంలోకి వచ్చేటప్పటికి ఈ దేవతలు 33 కోట్లు కూడా వికారాల్లోకి వెళ్ళిపోతాయి. పూజింపబడే వాళ్ళు పూజారులు అయిపోతారన్నారు బాబా. అప్పుడు వీళ్ళని కింద పంపుతాడు. ఆలోచించండి మీరు, ఎంత మంచి పాయింట్ చెప్పాడంటే, సైంటిస్ట్ కూడా రీసెర్చ్ చేయలేని పాయింట్ ఇది. ఆధ్యాత్మిక శక్తి గల ఫిలాసఫీ వాళ్ళు కూడా రీసెర్చ్ చేయలేరు ఈ పాయింట్. ఎంత బాగుందంటే పాయింట్, నా చేత అడిగించాడు. ఇప్పుడు ఈ పిక్చర్స్లో అన్నీ కూడా ఇటువంటి తీయాలన్నమాట. ఒక సెంటర్కి వస్తారు, నాకు ఈ డౌట్ ఉందండి అంటారు. ఆ డౌట్ క్లారిఫై చేస్తారు. ఇక్కడ న్యాచురల్గా చూపించారు కూడా. మాటలేం కాదు, భగవంతుడు ధనం కనుక ఇస్తే చాలా రిచ్లో తీయాలనుకుంటున్నారు పిక్చరు. ఇస్తే ఏంటి, ఇస్తాడు కూడా. మామూలు సినిమా కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి? కానీ బాబా చెప్పాడు, ప్రపంచంలో 200 కోట్ల రూపాయలే సత్యమైన ధనం ఉందంట. అదే సత్యమైన సేవకి
పీరియాడికల్గా సమయ ప్రమాణంగా ఏ కార్యంలో ఎంతెంత రావాలో నిర్ణయం చేస్తాడు భగవంతుడు. నిర్ణయం చేశాడు అది. నిన్న చూడండి, గవర్నమెంటు బడ్జెట్ పెట్టారు, అలాగే భగవంతుడు కూడా బడ్జెట్ పెట్టాడు. అర్థమైందా? వాళ్ళకి దృష్టి ఇచ్చాడు అనుకోండి, ఈయన ఏలిగిచ్చినట్టు, తట్టుకోకుండా ఆత్మభస్మం అయిపోద్ది. దానికి హోమియోపతిలో నేను చదివాను, మీకు చెప్పాను కూడా. మార్గరెట్ ట్రైలర్ అనే ఒక లేడీ డాక్టరు, ఎండీస్ వాళ్ళు, 1800 సెంచరీలో మాట ఇది. ఒక మెడిసిన్ ఈ కనిపెట్టిన ఆయన అందరికీ శాంపిల్స్ పంపించేవాడు. పంపించి ఇది హార్ట్ ఎన్లార్జ్ అయినప్పుడు ఈ మెడిసిన్ ఎత్తే హార్ట్ ఎన్లార్జ్మెంట్ తగ్గుతుంది అని ఉంది ఒక మెడిసిన్. ఆవిడ పంపేటప్పటికి ఆవిడ ఒక పేషెంట్కి వేసింది. ఆవిడ అలోపతి డాక్టర్, ఎండి. వేస్తే చాలా తక్కువ రోజు, 2-3 రోజుల్లోనే 2 అంగుళాలు పెరిగినటువంటి హార్ట్ 1 అంగుళం తగ్గిపోయిందని వాళ్ళకి స్టెటస్కోప్ ద్వారా తెలిసిపోద్ది వాళ్ళకి. అప్పుడు ఈ స్కానింగ్లో ఏమీ లేవు. ఆవిడేం చేసింది, మళ్ళీ ఇంకో డోస్ వేసింది. వేసేటప్పటికి శరీరంలో ఉన్నటువంటి శక్తి కన్నా ఈ మందు పవర్ ఎక్కువైపోయి శరీరం వదిలేసింది, ఆత్మ. శరీరం తట్టుకోలేదు. అంటే ఈవిడి తెలియదు ఈ డోసు ఎన్నాళ్ళు పనిచేస్తుంది. 30 రోజులు 40 రోజులు పనిచేస్తుంది లోపల శరీరంలో. సెకండ్ డోస్ వేసేటప్పటికి శరీరాన్ని తట్టుకునేటువంటి సెకండ్ డోస్ యొక్క శక్తిని తట్టుకునే శరీరం లేదు ఇంక ఈ లోకంలో. అంచేత సెకండ్ డోస్ వేయరు. హోమియోపతిలో నెలకి 3 నెలలకి 2 నెలలకి ఒక మోతాదు వేస్తారు. ఈ తృప్తి కోసం ఉత్తిమాత్రలు ఇస్తుంటారు మీకు. కానీ అందులో ఏం మందు ఉండదు. ఆవిడ తెలియకేసి ఆవిడ ఏంటంటే చాలా స్వచ్ఛమైన డాక్టర్లు కాబట్టి ఆవిడ ఏమని తెచ్చినండి, సెకండ్ డోస్ వేసేటప్పటికి నాకు తెలియక సెకండ్ డోస్ రిపిటేషన్ చేశాను, రోగంతో పాటు రోగి మరణించారని చెప్పింది. అలాగే భగవంతుడు ఈ జ్ఞానం నూనె లేనప్పుడు ఈ బ్రహ్మకుమారి విద్యాలయం వెళ్లకుండా దీన్ని ఏమో కామెంట్ చేసి ఇవాళ నియమాలు కూడా చెప్తాను, ఆ నియమం ఉంది ఈ నియమం ఉంది అని దాన్ని ఆ సంస్థని భగవంతుడిని మనం కామెంట్ చేసినట్టు చేసేసాం. ప్రపంచం అంతా అలాగే అయిపోయింది. అక్కల అన్నయ్యలు కూడా కొన్ని తెలియక కొన్ని నియమాలు కూడా కఠినంగా పెడతంతో అది బలమైపోయింది. అప్పుడు ఆ 2వ డోస్ వేసేటప్పటికి ఆవిడ ఏమని తెలిసిన, 1 డోస్ వేసేటప్పటికి 3 రోజులు అంతా చెప్పింది, బాగా గుర్తు నాకు. ఒకసారి చదివంటే జ్ఞాపకం ఉండిపోద్ది నాకు. 1 అంగుళం హార్ట్ ఎన్లార్జ్మెంట్ తగ్గిపోయింది. ఆ మందు పేరు తెలుసు, చెప్పకూడదు నేను, ఏంటంటే తెలియక మీరు ప్రయోగం చేసుకోకూడదు కదా. అంచేత 2వ డోస్ వేసేటప్పటికి ఆ పవర్కి బాడీ రెసిస్టెన్స్ తట్టుకోలేక ఆత్మ శరీరం వదిలేసింది. అంటే దాన్ని మరణం అంటారు. అలాగే ఈ 33 కోట్లకి మిగిలిన వాళ్ళకి కనుక ఆయన దృష్టి ఇచ్చేయడం అంటే అవి తట్టుకోలేక అక్కడ భస్మైపోతాయి. అంచేత తన పిల్లల ఆత్మరూపంలో పిల్లలు ఎలా ప్రవర్తించినా ఆ పిల్లల్ని చంపుకోవటం ఎందుకు? వాళ్ళని తీసుకెళ్ళి పరంధామంలో పెట్టి ద్వాపరయుగంలో వికారాల్లో యుగాలు ఇంకక్కడి నుంచి కామ క్రోధాలు అన్నీ వచ్చేస్తాయి కదా. ఆ టైంలో వచ్చి యాక్ట్ చేద్ది కానీ నువ్వని చెప్పి ఆ టైంలో కింద దింపుతాడు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అంటే ఇటువంటి పాయింట్స్ మీరు కని విని ఎరగుంటారు. ఇవన్నీ మహావాక్యాల్లో ఉన్నాయి, నా సొంతం ఏం కాదు, కల్పితం అంతకంటే కాదు. టచింగ్ అయితే టచింగ్గా చెప్తాను, ప్రేరణ అయితే ప్రేరణగా చెప్తాను, ఆయన రియల్గా చెప్పింది అయితే రియల్గా చెప్తాను మీకు నేను. అర్థమైందా? అప్పుడు అందరినీ అక్కడ తీసుకెళ్ళిపోయి అంచేత ఆయన ఏం చేస్తాడంటే తన బిడ్డకి తన దృష్టి ఇచ్చి మొత్తం ద్వాపర కలియుగాల్లో ఉండే ఆత్మలందరినీ నాశనం చేయటం తండ్రి యొక్క ధర్మం కాదు. తండ్రి దయాహృదయుడు. ఏ బిడ్డని ఎవరు ఏ తండ్రి కూడా అలా చంపుకోరు. ఆడు ఎంత దుర్మార్గుడైనా చంపరు.
తండ్రి ప్రేమ అంత గొప్పది. అంచేత వాళ్ళని ఏం చేస్తాడంటే దృష్టి ఇవ్వకుండా వీళ్ళని కరెక్ట్ చేసేసి వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం అందరిని తీసుకెళ్ళి పరంధామంలో పెట్టి ఎవరు ఎప్పుడు వారి ప్రారంభ జీవితాన్ని ఏ యుగంలో రావాలో ఫిక్స్ చేస్తాడు. ఓకే, ఇంక నియమాలకు వస్తున్నాం. ఇప్పుడు నియమాలు అంటే ఏంటి? ఇది తినొచ్చా, అది తినకూడదా, అక్కడ వాళ్ళ దగ్గర తినకూడదా, ఇక్కడ వీళ్ళ దగ్గర తినకూడదా అనే నియమాలు రేపు చెప్పుకుందాం. ఎంచేతంటే మంచి ఎసెన్షియల్ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఇవంతా చాలా మైనర్ ఈ నియమాలు అనేది. నియమాలకు భయపడి జ్ఞానంలోకి రావట్లేదు బయట వాళ్ళు. వీళ్ళేమో భయపెట్టేసి వాళ్ళని రాకుండా వీళ్ళు చేసేసారు, వాళ్ళు భయపడిపోయి వాళ్ళు మానేశారు. వీళ్ళిద్దరి మధ్యలో ఆయన పాత్ర ఎలా ఉందంటే రేపు చెప్తాను మీకు. సూపర్ పాయింట్స్ చెప్పింటారు బాబా రేపు చెప్పుకుందాం. ఇంతవరకు బాగా అర్థమైంది కదా. భగవంతుడు ధర్మరాజు పాత్ర ఎక్కడుంటుంది? సూక్ష్మవతనంలో. ఆయన ఎప్పుడైతే పరంధామ తీసుకెళ్ళిపోయి ఇంకా సూక్ష్మతను క్లోజ్ చేసేస్తాడు, ఉంచడు. అక్కడ అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, పెద్ద సెక్యూరిటీ గార్డు పెట్టేసి హెలికాప్టర్లో హెలిప్యాడ్ అన్నీ దిగేలాగా పెట్టి జనానికి ఎంతో ఇచ్చేస్తారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఉంచుతారు, అది తీసేస్తారు. అలాగే సూక్ష్మతను క్లోజ్ అయిపోతుంది. మరి ఈ పాయింట్లు ఎక్కడున్నాయి చెప్పండి? కొంతమంది అనుకుంటారు అర్థం చేసుకోలేక ఏయో సింపుల్గా ఉన్నాయనుకుంటారు. కొంతమంది ఆహా ఓహో అంటారు. కొంతమంది అంటారు అబ్బా ఇంకా మంచి విషయాలు తెలుసుకుంటే బాగుండు అనుకుంటారు. గులాబ్ జామ్ని జ్యూస్లో ఎక్కువసేపు చిన్న చిన్న ముక్కల కింద వేసి ఎక్కువసేపు ఉంటే ప్రతి ముక్క జ్యూస్ ఎక్కువ తీసుకుని మీకు నోట్లో పెట్టుకోగానే చాలా తీపిదనం ఇస్తుంది. అలా కాకుండా కొద్దిగా పీల్చుకున్న తర్వాత మీరు నోట్లో పెట్టుకోండి, అది టేస్ట్ ఇవ్వదు, తీపిదనం ఇవ్వదు, ఇంకా పిండి రుచే ఉండిపోద్ది. నాకు బాబా చెప్పారు అలాగా. కాబట్టి ఈ జ్ఞానము అంతగా బాబా ఏమన్నాడు, ఆయన దగ్గర ఉన్న జ్ఞానం అంట సముద్రం అంతా కూడా సిరాకం చేసుకుని అడవిలో ఉన్న కలప అంటే చెట్లు అన్నిటిని కలంకం చేసి రాసినా కూడా తరగదన్నాడు. అంత జ్ఞానం ఉంది. కానీ అంత జ్ఞానం కూడా ఈ విశ్వం తట్టుకోలేదు. ఆయన దగ్గర ఉన్న జ్ఞానము ఈ విశ్వము హోప్లెస్. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన సృష్టించిన ఆత్మలు కూడా ఆయన జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందే హోప్లెస్. అది హోప్లెస్ అంతే. ఒక ట్రైన్ కనిపెట్టాలంటే ఒక్కడే కనిపెట్టాడు. ఎంతమంది కనిపెట్టారు దాన్ని? ఎంతమంది మేధావులు భగవంతుడు వాళ్ళకి ఇచ్చి కనిపెట్టించాడు. అంచేత భగవంతుడు అంటే అద్భుతమైన శక్తి కలిగిన వాడు. ఎంత శక్తివంతుడో అంత వంగిపోయి ఉంటాడు. మన పిల్లల ముందు వంగిపోతాడు ఆయన. ఎంచేత పిల్లలంటే అంత ప్రేమ. కానీ పిల్లలకి అంత ప్రేమ ఆయన మీద ఉందా? ఈ పాయింట్స్ అన్ని రీసెర్చ్ చేసుకుంటే తప్పకుండా ప్రేమ వస్తుంది. రీసెర్చ్ చేసుకోండి, చక్కగా నిద్రించండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.